హైదరాబాద్ శివార్లలో 8 ఎకరాల కబ్జా. దుండిగల్ సమీపంలో 8 ఎకరాల 100 కోట్లతో సమానం. ప్రజలకు ఉపయోగపడాల్సిన స్థలం తమ సొంతమన్నట్లు కట్టడాలు కట్టేశారు. అధికారంలో ఉన్నది మనోళ్లే, అడిగేదెవరంటూ భవనాలు కట్టేశారు. ఇప్పుడు సీన్ మారింది. అక్రమ కట్టడాల కూల్చే కాలం మొదలైంది. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పరిధిలోని ఎంఎల్ఆర్ ఐటీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాలలో అక్రమ కట్టడాలను కూల్చేశారు. చిన్నదామెర చెరువును కబ్జా చేసి వాటిని నిర్మించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఆ కట్టడాలను కూల్చివేస్తున్నారు. గండిమైసమ్మ మండల రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖ 3 శాఖల అధికారులు భారీగా కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతలను విద్యార్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, కళాశాల అధినేత మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఘటనా స్థలానికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన భారీ అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. అసలు ఏం జరిగింది? మరింత సమాచారం ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, కొన్ని అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అక్కడ నిర్మాణాలు కూడా కూల్చివేస్తున్నారు. కానీ విద్యార్థులు అడ్డుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎక్కడ కూడా ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్స్ అనేవి ఉండవద్దు. ఒకవేళ ఉంటే ఆ వెనక ఉన్నటువంటి ఎంత పెద్దటి వారినైనా సరే ఆ కన్స్ట్రక్షన్స్ కూలగొట్టాలి అని అంటూ అధికారులు అయితే మాత్రం జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే గతంలో మల్కాజ్గిరి ఎంపీగా వ్యవహరించినటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో దాదాపు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. కాలేజ్కి సంబంధించి పూర్తిగా దామరా చెరువుని కబ్జా చేసి నిర్మాణం చేపట్టారు అని పలుమార్లు కంప్లైంట్ ఇప్పించినప్పటికీ అప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఎక్కడికక్కడ అటు ఆఫీసర్స్ కావచ్చు ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయిలో కొమ్ము కాస్తూ వచ్చారు. ఎక్కడ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అనేవి కూలగొట్టలేదు. కానీ ఇప్పుడు మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలము సిటీ ప్రాంతంలోనే కాకుండా సిటీ అవుట్కట్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నిర్మాణాలన్నీ వెంటనే కూడా కూలగొట్టాలి అనే ఆదేశాలు జారీ చేయడంతో దామరా చెరువుని కబ్జా చేసి నిర్మిస్తున్నటువంటి ఈ బిల్డింగ్ అయితే మాత్రం ప్రస్తుతం కూలగొడుతున్నామని అటు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా భవన నిర్మాణానికి సంబంధించినటువంటి అధికారులు కలెక్టర్ ఆదేశాలతో అయితే మాత్రం ఉదయం నుంచి కూల్చివేతల పనులు ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఈ బిల్డింగ్ కి సంబంధించి 5 అంతస్తుల పాటు భవన నిర్మాణాన్ని అయితే చేశారు. ఈ నిర్మాణంలో దాదాపు 2nd ఫ్లోర్ వరకు అయితే మాత్రము మొత్తం డ్యామేజ్ చేశారు. ఇది ప్రస్తుతం రీసెంట్ గానే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి చెరువులు కబ్జా అయిపోయాయి. పూర్తి స్థాయిలో దాదాపు 3500 చెరువులు ఉండాల్సినటువంటి చెరువులు కాస్త కాలం మాయమయ్యాయి, రికార్డ్స్ లో ఎక్కడా కూడా లేవు అని చెప్పేసి ఏదైతే చెప్పారో ఈ నేపథ్యంలోనే అటు జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హెచ్ఎండిఏ అధికారులు, అటు ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కలెక్టర్లు ఎక్కడికక్కడ ఎక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అదేవిధంగా ప్రతి చోట భవన నిర్మాణాలు చేపట్టిన వాటి చోట కూల్చివేతలు అయితే మాత్రం ముమ్మరం చేశారనే చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు క్రితమే మీడియాతో మాట్లాడుతూ అటు కుతుబుల్లాపూర్ నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా ఇక్కడికి సంబంధించి పూర్తి స్థాయిలో రెగ్యులరైజేషన్ అంటే కేవలము తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కట్టారా, మిగతా వాళ్ళు ఎవరు కట్టలేదా అని చెప్పేసి సమాధానాలు చెప్తున్నారు. అంటే ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని స్వయాన ఒప్పుకున్నట్టుగానే మాట్లాడుతున్నారు. అంటే వీటిని మాత్రమే కూల్చివేస్తున్నారు, మిగతా నాయకులు ఎక్కడా కూడా కట్టలేదా అనే నేపథ్యంతోనే మాట్లాడుతున్నారు. దాంతోపాటు మర్రి రాజశేఖర్ రెడ్డి అంటే మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అదేవిధంగా కాలేజీలకి సంబంధించినటువంటి ఓనర్ అయినటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రెగ్యులైజేషన్ స్కీమ్ అనేది ఉంది కాబట్టి మేము రెగ్యులైజేషన్ చేసుకుంటాము, ఇది చెరువా లేకపోతే సిక్కం భూమినా లేకపోతే కబ్జానా అనే దాని మీద
మీద మాత్రం పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ప్రభుత్వము ఆ రెగ్యులైజేషన్కి అనుమతులు ఉన్నాయి కాబట్టి దానికి ఇస్తాం, కనీసం మాకు టైం కూడా ఇవ్వలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడ దీనికి సంబంధించి ప్రధానంగా భవన నిర్మాణాలు కూల్చివేస్తున్నటువంటి అధికారులు మాత్రము చెరువుని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు కాబట్టి ఈ నిర్మాణం అనేది కూల్చివేస్తున్నామని అటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతం నుంచి అనేక ఆరోపణలు ఉన్నాయి. రీసెంట్ గానే చూసాము మరి రాజశేఖర రెడ్డి కాలేజ్ కి సంబంధించినటువంటి హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి దాదాపు 2300 గజాల పాటు రోడ్డు కోసము వాళ్ళు తీసుకున్నట్లుగా కూడా అధికారులు గుర్తించి వెంటనే దాన్ని కూలగొట్టడం జరిగింది. మరోవైపు ఇక్కడ ఈ అంతస్తులు ఏదైతే చేస్తున్నారో ఈ నిర్మాణాలకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఫోకస్ చేసి భవన నిర్మాణాలు కేవలము చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు మాత్రమే కాకుండా మిగతా ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ఇలాంటి నిర్మాణాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తుంటే అటు అధికారుల నేతృత్వంలోనే ఈ భవన నిర్మాణం అనేది కూలగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దామరా చెరువును కబ్జా చేసి అక్రమ కట్టడాలు కడుతున్నారని ఫిర్యాదు మేరకు మాత్రమే ఇటు పూర్తి స్థాయిలో వీటికి సంబంధించినటువంటి అటు సుజాత, అయితే అక్కడ ఉన్న అధికారులకు అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. అటు కాలేజీ సిబ్బంది కానీ విద్యార్థులు కూడా బిల్డింగ్ పైకి ఎక్కి కూడా నినాదాలు చేస్తూ కూడా అడ్డుపడుతున్నారు. అటు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూడా ఈ వివేకానంద ప్రభుత్వ అధికారులతో కూడా వాగ్వాదానికి దిగుతున్న సందర్భాలు నెలకొంటున్నాయి. వీటన్నిటికీ సంబంధించి అసలు అధికారులు ఏం చెప్తున్నారు? వాళ్ళు చేసింది తప్పే, కానీ మిగతా వాళ్ళు కూడా చేశారు కదా, మరి వాళ్ళ పైన యాక్షన్స్ లేవు అని చెప్పడం ఇది ఎంతవరకు సబబు? అధికారులు ఏం చెప్తున్నారు? ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా, ఎందుకంటే మేము చేసింది తప్పే, మిగతా వాళ్ళు చేసినటువంటి తప్పును ఎందుకు కప్పిబుచ్చుతున్నారు, వాళ్ళ మీద చర్యలు ఎందుకు లేవు అని వీళ్ళ వర్షన్ చెప్తున్నారే కానీ ఇది ఎక్కడా కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాదు, భవన నిర్మాణ అనుమతులు తీసుకున్నాము, ఇది చెరువుకి సంబంధించినటువంటి ల్యాండ్ కాదు అని కానీ ఎక్కడా కూడా మెన్షన్ చేయడం లేదు. అటు వివేకానంద మాట్లాడినప్పుడైనా మరి రాజశేఖర్ రెడ్డి మాట్లాడినటువంటి విజువల్స్ అయినా చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మేము రెగ్యులైజేషన్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ ప్రకారము రెగ్యులైజేషన్ చేసుకోవడానికి కనీసం మాకు టైం ఇవ్వాలి అనే విధంగా మాట్లాడుతున్నారు. దీని గురించి ఏమాత్రం కూడా ప్రస్తావించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే కేవలం ఈ ఒక్క భవన నిర్మాణానికి సంబంధించినటువంటి కూలగొట్టడమే కాకుండా హైదరాబాద్ ప్రాంతంలోని ప్రతి ఒక్క భూమిలో ఇల్లీగల్ గా వెలిసినటువంటి కట్టడాలని, అది ప్రభుత్వ భూమి కావచ్చు, చెరువు భూమి కావచ్చు, ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ కావచ్చు, ఏది అయినా సరే అధికారులు అయితే మాత్రము ఎట్టి పరిస్థితిలో వదలకుండా ఎక్కడికక్కడ భవన నిర్మాణాలు కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి రాజశేఖర్ రెడ్డి కూడా చెప్తున్న వర్షన్ ఏంటి అని అంటే, గతంలో కనీసము 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అంతకుముందు 10 సంవత్సరాలు అంటే మొత్తం 20 సంవత్సరాల నుంచి భవన నిర్మాణాలు ఉన్నాయి కదా, అప్పుడు ఎవరు కూడా కూలగొట్టడానికి రాలేదు, ప్రభుత్వాలు మారాయి అని చెప్తున్నారు. కేవలము మనం ప్రత్యేకించి బిగ్ టీవీ అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే, కేవలము ఏదైతే ఇప్పుడు భవన నిర్మాణం కనిపిస్తుందో అదే చెరువుకి కబ్జా చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు అని అడిగినప్పుడు దీనికి సంబంధించి ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుంటాము, అదేవిధంగా ఈ కన్స్ట్రక్షన్ గురించి ఎక్కడా కూడా మాట్లాడడం లేదు. ఈ నూతనంగా నిర్మిస్తున్నటువంటి భవనము కేవలము గత ప్రభుత్వంలో అధికారులతో పర్మిషన్లు తీసుకొని కేవలం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎలాంటి సంబంధాలు అంటే ఒకవేళ నిజానికి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు డాక్యుమెంట్స్ కానీ లేకపోతే పర్మిషన్స్ కానీ ఉంటే అధికారులు కూలగొట్టారు కదా అని అడిగిన ప్రశ్నలు కూడా కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంది అనే సమాధానాలు అయితే మాత్రం అటు రాజశేఖర్ రెడ్డి కావచ్చు, వివేకానంద కానీ ఇస్తున్నారు. ప్రధానంగా వీళ్ళు దీనికి సంబంధించి ఎలాంటి సమాధానాలు కూడా ఇవ్వడం లేదు. అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అటు జేసీబీ సహాయంతో 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీళ్ళు అటు మంత్రి మల్లారెడ్డి కూడా ఎమ్మెల్యేగా మంత్రిగా వ్యవహరించారు కాబట్టి కేవలం ఆ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసే ఇలాంటి నిర్మాణాలు చేపట్టారు అని ప్రధాన ఆరోపణలు. దానికి సంబంధించి గతంలోనే రేవంత్ రెడ్డి ఎంపీగా వ్యవహరించారు కాబట్టి ఆ టైంలో పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి మల్లారెడ్డి కొనసాగుండటంతో అధికారులు అయితే మాత్రం చూసి చూడనట్టే వ్యవహరించారు. మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం కదా, ఈ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి మొత్తం కూడా కూలగొడుతున్నారు. అసలుకి పర్మిషన్ ఉంటే ఎందుకు కూలగొడతారు అని అడిగిన దానికి ఎలాంటి సమాధానాలు కూడా అటు మరి రాజశేఖర్ రెడ్డి మాత్రము తన నుంచి సమాధానం రావడం లేదు. అధికారులు అయితే ఇలాంటి భవన నిర్మాణాలు కడితే ఎవరినైనా సరే ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు అంటున్నారు. ఆల్మోస్ట్ భవన నిర్మాణం అయితే మాత్రం పూర్తి కావచ్చింది. 10 సంవత్సరాల్లో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కేవలం అనుమతులు పొందారు, ఆ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసే అనుమతులు పొందారు. దాని ప్రకారము ఎవరు కూడా అధికారి ఆ టైంలో ఇక్కడికి వచ్చి కనీసము చెరువులు కబ్జా చేసి కడుతున్నా కూడా ఒక్క అధికారి కూడా తొంగి చూడని పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అలాంటి అధికారులు ఖచ్చితంగా ఎవరైతే చర్యలు తీసుకోరో వాళ్ళ మీద
చర్యలు అధికారుల మీద కూడా చర్యలు ఉంటాయి అని చెప్పేసి చెప్పడంతో అయితే మాత్రం పూర్తి స్థాయిలో అటు అధికారులు ఇక్కడికి వచ్చి నిర్మాణాలు కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంటేషన్ కానీ లేదు అని అంటే పర్మిషన్కి సంబంధించి చుట్టుపక్కల దామరా చెరువు అనేది దాదాపు కొన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ చెరువుకి సంబంధించి కేవలము ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ని ఆనుకొని ఉన్నటువంటి దానిని కబ్జా చేశారు. కానీ అటు మర్రి రాజశేఖర్ రెడ్డి మాకు సంబంధించినటువంటి భూములు అని చెప్తున్నప్పటికీ మిగతా భూమి మీద ఎక్కడా కూడా అటు ప్రభుత్వం నుంచి ఎలిగేషన్ ఎక్కడా లేదు. కేవలం ఇక్కడ నిర్మిస్తున్నటువంటి ఈ భవనం ఏదైతే ఉందో ఆ భవనం మీద మాత్రమే ఆ చెరువుని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు అని చెప్పేసి అటు అధికారులు అయితే మాత్రము దీనిని పూర్తి స్థాయిలో కూలగొడుతున్నారు. ఇప్పుడే చూస్తున్నాం కదా, అటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం ఒక్కొక్కరిగా ఇక్కడికి వచ్చి భవన నిర్మాణాన్ని పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. అనుమతులు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 3500 చెరువులకి పైగానే FTL బఫర్ జోన్లు మాయమైపోయాయి, రికార్డులు మాయం చేశారు. ప్రతి ఒక్కరూ అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అదేవిధంగా చోటా నాయకుల నుంచి బడా నాయకుల వరకు ఇలాంటి చెరువులని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల మీద, నాయకుల మీద, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కొంతమంది ఇప్పుడు మంత్రులుగా కొనసాగుతున్నటువంటి వారు పలుమార్లు ఆరోపించినప్పటికీ ఎక్కడా కూడా ప్రభుత్వం అనేది ఆనాడు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మాత్రము ఈ చర్యలు అనేది ముమ్మరం చేశారనే చెప్పుకోవచ్చు. ఎక్కడ ఇలాంటి నిర్మాణాలు చేపడితే మాత్రము ఒకవేళ ఆఫీసర్లు కూడా వాళ్ళకి అనుమతులకి సంబంధించి సపోర్ట్ చేస్తే అధికారులు కూడా సస్పెండ్ చేయడానికి అటు ప్రభుత్వం అయితే మాత్రం రంగం సిద్ధం చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కలెక్టర్, గతంలో ఉన్నటువంటి కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కలెక్టర్ మీద కూడా పలు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కలెక్టర్ నేతృత్వంలోనే అప్పుడు వ్యవహరించినటువంటి కలెక్టరే దీనికి అనుమతులు స్వయాన ఇప్పించారు. ఎక్కడా కూడా ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళు కూడా స్వయాన కావాలనే పార్టీలో ఉన్నారు అని చెప్పేసి అనుమతులు ఇచ్చారని ప్రధాన ఆరోపణ అయితే మాత్రం వస్తుంది. సుజాత, నిర్మాణాలను అన్నింటినీ కూడా కూలదోస్తున్నారు. సో దీనికి సంబంధించి అటు రాజశేఖర్ రెడ్డి కూడా అడ్డుకుంటున్నారు. కోర్టులో కేసు ఉంది, అయినప్పటికీ కూడా మీరు ఈ విధంగా నిర్మాణాలను కూల్చివేస్తారు అంటూ కూడా వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఒకవేళ కోర్టులో కేసు ఉన్నది అని అనుకున్నట్లయితే జిల్లా కలెక్టర్ ఎందుకు ఆదేశాలు జారీ చేస్తారో అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని? ఎలాగో పర్మిషన్స్ లేవు అని పకడ్బందీగా వాళ్ళ దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధమైన చర్యలకైతే వాళ్ళు ఉపక్రమిస్తారు. సో దీనికి సంబంధించి మళ్ళీ ఈ రాజశేఖర్ రెడ్డి మళ్ళీ వేరే కోర్టులో ఏమైనా పిటిషన్ వేసే అవకాశాలు ఉంటాయా? సో దీంతో ఈ వివాదం సద్దుమణిగింది అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీరు అన్నట్టు కోర్టులో వివాదం ఉంటే అటు ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ కావచ్చు, ఇరిగేషన్కి సంబంధించి కావచ్చు, ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వరు. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి నోటీసులు ఉన్నాయని అయితే మాత్రము మీడియా కానీ ఎక్కడా చూపించడం లేదు. ఒకవేళ నోటీసులు ఉంటే మాత్రము ఖచ్చితంగా అధికారులు అయితే మాత్రము ఇంత ధైర్యం చేయకపోవచ్చు అనే చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ నిర్మాణానికి సంబంధించి ఇల్లీగల్గా చేస్తే గత ప్రభుత్వం తెచ్చినటువంటి జీవోలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూడా కూలగొట్టే అటువంటి అవకాశం ప్రభుత్వ అధికారులకు ఉంటుంది. పలుమార్లు నోటీసులు ఇచ్చారు అని చెప్పేసి, ఇంతకు ముందుగానే నోటీసులు ఇచ్చారు, దానికి రిప్లై కూడా ఇచ్చాము అని చెప్పేసి స్వయాన మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడడం జరిగింది. కానీ ప్రభుత్వం అంటే అప్పుడున్నటువంటి కలెక్టర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి హయాంలోనే దీనికి పూర్తి స్థాయిలో అటు ఇరిగేషన్లో కూడా కుమ్మక్కయి అందరూ కలిసి ఇక్కడ భవన నిర్మాణానికి సంబంధించి అనుమతులు ఇచ్చారా అనే ఆరోపణలు వస్తున్నాయి. అసలుకి వాస్తవానికి భవన నిర్మాణ అనుమతులు ఉన్నాయా లేదు అనంటే తమ స్థలమే ఎక్కడైనా నిర్మాణాలు చేపట్టుకోవచ్చు అని తమ ప్రభుత్వ హయాంలో తమ నిర్మాణం చేశారా అనే దాని మీద అయితే ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ స్వయాన ఆదేశాలు జారీ చేయడంతోనే అటు ఇరిగేషన్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ కి సంబంధించినటువంటి అధికారులు రంగంలోకి దిగి ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది కూలగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.